రోజున యేసు ప్రభువుని నమ్మిన మా పిల్లలు మాట్లాడుతున్నాను. యేసు ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలు, యేసయ్య రక్తంలో కడుగుబడినటువంటి వారు, బాప్తిస్మ అనుభవం తీసుకొని క్రమంగా మందిరానికి వస్తున్నటువంటి వారు, ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రియులరా, సామెతల పుస్తకం 3వ అధ్యాయంలో మొదటి 10 వచనాల ద్వారా ఒక 5 ప్రాముఖ్యమైన విషయాల్లో మనల్ని పరిశీలన చేసుకోమని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరితోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ నాకు గాదిలే అని అనుకోవద్దు. ఏమండి, నేను పాటిస్తున్నానులే నాకెందుకు అన్నట్లుగా వినొద్దు. నువ్వు పాటిస్తుంటే ఇంకా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. దాంట్లో నువ్వు ఒకవేళ మంచి ప్రవర్తనలో ఉంటే ఇంకా మంచి ప్రవర్తన, నువ్వు పరిశుద్ధతలో ఉంటే అతి పరిశుద్ధతలోనికి నువ్వు నడవబడాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు తెలుసా? ఫలించే తీగలంట మరి ఎక్కువగా ఫలించే నిమిత్తమై ఏం చేస్తాయంట? దానిలోని ఏమ్మా రాదా? దానిలోని పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తాడంట? కట్ చేసేస్తాడంట. దాన్ని ఏమంటారంటే ప్రూనింగ్ అంటారు. ప్రూనింగ్, PRUNING. ప్రూనింగ్ అంటే మరి కట్ చేస్తుంటారు చూసారా? కట్ చేయటం, తీసేసేయటం సంపూర్ణంగా. కనుక ప్రభు ఏం చేస్తున్నాడు? నీవు నేను పరిశుద్ధులమే, యేసు ప్రభు నమ్మిన వాళ్ళమే, బాప్తీసం తీసుకున్న వాళ్ళమే, మాకు వాక్యం అంతా తెలుసులే, మేమెందుకు వినాలి అన్నట్టుగా కొంతమంది బైబిల్ ఎట్టబెట్టి అటు ఇటు చూస్తూ ఉంటారు. అట్లాగా చూడాల్సింది. నువ్వు నమ్రతగా కూర్చొని వాక్యాన్ని ధ్యాసగా చూడాలి. మీ ధ్యాస అంతా ఇక్కడ వాక్యం వెలువరించబడుతున్న నా వైపు చూడండి. అటు ఇటు ఎక్కడ చూడొద్దు. ఏమండి, కాన్సన్ట్రేషన్ నీకు దేవుని వాక్యం మీద ఉండాలి. నువ్వు అటు ఇటు కళ్ళు తిప్పి చూస్తున్నావు అంటే నీ కాన్సన్ట్రేషన్ లేదు, వాక్యం మీద లేదు నీ మనసు అనేది నువ్వు గుర్తుపెట్టుకో. కనుక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ 10 వచనాల్లో ప్రభు మనకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తాం ప్రియులరా. ఏంటో తెలుసండి? 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, దేవుడే మాట్లాడుతున్నాడు ఈ రోజున. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో కూర్చొని సహవాసం చేయటానికి, ఆయన మాటలు వినడానికి, పాటలు పాడటానికి, ప్రార్థనలో ఉండటానికి వచ్చినటువంటి నీ సమయాన్ని కేటాయించుకొని వచ్చి కూర్చున్నటువంటి నా కుమారుడా, నా కుమార్తె అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ఉపదేశాన్ని మరువద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఏంటంటమ్మా? దేవుని మాటలను మర్చిపోవద్దు అంటున్నాడు. అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట మర్చిపోకుండా నువ్వు పెట్టుకుంటావు. మా నాన్న చెప్పాడు, నా ఫోటోకి ఎప్పుడు నువ్వు దండ వేయాలరా. ఏం చేయాలంట? కొంతమంది ఇళ్లలో గమనించండి, వాళ్ళ ఇళ్లలో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకు దండలు. అర్థమైందండి? ఆ విధంగా మనం కొన్నిటిని భలే పాటిస్తాం అన్నమాట. చక్కగా పాటిస్తాం. మంచిదే, బాగానే ఉంది, ఆ సాంప్రదాయం బాగానే ఉంది, మీ ఇష్టం, ఏదైనా చేయండి. అయితే ప్రభు చెప్పే మాట కూడా మనం గమనించాలి. ఏం చెప్తున్నాడు ఆయన? నా ఉపదేశాన్ని ఏం చేయదు బాబు? ఏం చేయాలా? ఏం చేతులకు? ఏమైంది చేతులకి? ఉపదేశాన్ని ఏం చేయాలంట? ఏం ఉపదేశం? ఉపదేశం అంటే ఏందమ్మా? ఇంగ్లీష్లో ఏమంటారు ఉపదేశం అంటే? ఉపదేశం అంటే మెసేజ్ అండి. మెసేజ్, దేవుని యొక్క మెసేజ్ అంట. పాపం చాలామంది దగ్గర, మన వాళ్ళందరి దగ్గర మొబైల్లోనే అందరు ఎప్పుడు మెసేజ్లు చూసుకుంటూ ఉంటారు. మెసేజ్లు అబ్బా అంతా కదా. ఎక్కడ గమనించిన, ఏ మీటింగ్లో చూసినా. రీసెంట్గా నన్ను ఒక మీటింగ్కి పిలిస్తే అటెండ్ అవ్వడానికి పోయా. ఆడికెళ్ళి చూస్తే వాక్యం లోపల చెప్తా ఉన్నారు. అందరూ మొబైల్ తీసుకుని బయట కూర్చున్న వాళ్ళు అందరూ మొబైల్, అందరూ A to Z పిల్లలతో సహా పెద్దలు మొబైల్ తీసుకుని ఇటు ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు. వాక్యం వింటలా. ఏమండి, అన్ని మెసేజ్లు చూస్తున్నావు, అన్ని మెసేజ్లు మర్చిపోట్లా, రిప్లైలు ఇస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది. దేవుని ఉపదేశమైన ఆయన వాక్యాన్ని మర్చిపోవద్దు అంటున్నాడు. మర్చిపోవద్దు. ఏం మర్చిపోయినా పర్వాలా, దేవుని వాక్యాన్ని మర్చిపోబాకు. ఇంకా ఏం చేయమంటున్నాడమ్మా? నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలా, హార్ట్ఫుల్గా. ఈ పని చేస్తున్నావా? హార్ట్ఫుల్గా చేస్తున్నావా? హార్ట్ఫుల్గా విషెస్ చెప్తున్నావా? హార్ట్ఫుల్గా ప్రేమిస్తున్నావా? చాలామంది అడుగుతూ ఉంటారు, గుచ్చి అడుగుతూ ఉంటారు. నిజంగానే ఇస్తున్నావా? నిజంగానేనా? ప్రభు అంటున్నాడు,
హృదయపూర్వకంగా నీవు నా ఆజ్ఞల్ని ఏం చేయాలంట? గాయకొనము. రిసీవ్ చేసుకో. హృదయపూర్వకంగా గాయకొనాలి. కంప్లీట్ హార్ట్ అన్నమాట. అర్థమైందమ్మా? యేసుప్రభు వారు చెప్పిన ప్రతి మాట కూడా బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉన్నట్లయితే, అయ్యా నీ పొరుగు వాడిని ఎట్లా క్షమించాలో తెలుసా? హృదయపూర్వకంగా క్షమించాలి. హార్ట్ఫుల్గా అనమాట. పై క్షమించేసి లోపల కుట్ర పెట్టుకోబాకు. నువ్వు పై క్షమించి పైకి నటిస్తే నటనగానే ఉంటుంది. నువ్వు ఒక సినిమాలో యాక్ట్ చేయొచ్చు, హీరోలాగో హీరోయిన్ లాగో సైడ్ యాక్టర్ లాగాను. అట్లాంటి సినిమా హీరోలు హీరోయిన్లుగా ఉండటానికి ఇష్టపడట్లేదు దేవుడు. మనల్ని అట్లా ఉంచడానికి ఇష్టపడట్లా. నేను రియల్ హీరోస్ రియల్ హీరోయిన్స్గా ఉండాలా దేవునికి. అర్థమైందండి? నిజంగా నటించొద్దు, నిజాన్ని కలిగి ఉండు. పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నిర్మోహమాటంగా ఒప్పుకోవాలి. హృదయపూర్వకంగా దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొనాలి. హృదయపూర్వకంగా గైకుంటే ఏమొస్తుందయా? ఏం బాబు, హృదయపూర్వకంగా గైకుంటే ఏమొస్తుందయా బాబు? డేవిడ్ అరవింద్, ఏమొస్తుంది? ఆడే ఉంది చూడు, 2వ వచనం చదువు. ఏముంది ఆడ? ఏమొస్తుందంటాయా? సుజిత్ వచ్చాడు ఇవాళ. వెరీ గుడ్. దేవుని వాక్యాన్నంట హృదయపూర్వకంగా గైకుంటే మన లైఫ్ పెరుగుద్దంట. నిన్న ఒక అంకుల్ గారు వచ్చారు, అమృతం గారి ఇంటి దగ్గర భోజనాలు. మళ్ళీ రెండోసారి మాట్లాడాల్సి వస్తుంది. చక్కటి భోజనం, చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెంచలే గారు, అమృతం గారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ కరుణాకర్ గారు వచ్చారు. కరుణాకర్ గారు నా ఎదురుగానే కూర్చున్నాడు. ఆయన కూర్చోబెట్టాం, భోజనం చేస్తున్నాడు. అవి చెప్తామంటే మరి పెంచలీ గారు వచ్చేసి నాకు పరిచయం చేశాడు. సార్ ఏందో తెలుసా అన్నాడు. సార్ తెలుసు మామూలుగా. వర్షం వచ్చినా వరద వచ్చినా ఏం చేస్తాడు ఆయన? లెఫ్ట్ అండ్ రైట్ వాకింగ్, అంతే. గొడుగేసుకునే వెళ్తాడండి. ఆ గొడుగు వేసుకుని వెళ్తా ఒకసారి పాపం జారిపడి ఫ్రాక్చర్ అయింది ఒకసారి ఆయనకి. అయినా కానీ వెళ్తాడంతే. ఆయన అంటున్నాడు, అవును సార్ వెళ్తాను సార్, నన్ను కాపాడుతుంది ఏంటంట? వాకింగే. ఏం చెప్తున్నాడండి? నన్ను కాపాడుతుంది వాకింగే. అర్థమైందా ప్రియులరా? మన యొక్క ఆయుష్యాన్ని పెంచేది వాకింగ్ కాదండి, డబ్బు కాదండి, తిండి కాదండి, డైటింగ్లు కాదండి. మన యొక్క ఆయుష్యాన్ని పెంచే దాని గురించి, దానికి మందు వాక్యంలో ఉందండి. ఈ మందును కనుక్కుందాం, ఈ మందును కొనుక్కుందాం. ఈ మందు ఫ్రీగా వస్తుంది. మీకు బైబిల్ కొనడానికి డబ్బు లేకపోతే చెప్పండి, నేను ఒక బైబిల్ ఫ్రీగా ఇస్తాను మీకు. తద్వారా బైబిల్ చదువుతారు మీరు. నాకు తెలిసి అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి అనుకుంటున్నా. ప్రియులరా, బైబిల్లో మందు ఉంది. ఏంటో తెలుసా? చూడండి, అక్కడ రాయబడి ఉంది, నా ఆజ్ఞలను. యేసయ్య అన్నాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా నువ్వు గైకుంటే అవి నీకేం చేస్తాయంట? దీర్ఘాయువునిస్తాయి. అయ్యో రెగ్యులర్ మెడికల్ చెకప్లు అండి. రెగ్యులర్గా పోతాం చెన్నైకి, 10,000 అయినా పర్వాలా, మా పిల్లలందరికీ చెకప్ చేయించేస్తా. చెకప్ చేయించుకొని వచ్చి నెక్స్ట్ రోజు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. చెకప్లు చేయించుకోవద్దని చెప్పట్లా. మన దాంట్లో కూడా డాక్టర్ గారు ఉన్నారు. కాబోయే డాక్టర్ కూడా మనకు రెడీగా ఉన్నాడేడ. మరి ఇంకెందుకు వైద్య వృత్తి? వైద్య వృత్తి దేవుడు ఇచ్చాడు కరెక్టే, కానీ వైద్యం ద్వారా లైఫ్ పెరగదు. మనకున్న అనారోగ్యం కుదుటపడుతుంది తప్ప లైఫ్ స్పాన్ని పొడిగించేది దేవుడు మాత్రమే. హిజ్కియా నువ్వు చచ్చిపోతావు అన్నాడు, దేవుడే చెప్పాడు. ఆయన ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళిపోతా ఉండేటప్పటికల్లా మళ్ళీ ఆయన ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, ప్రభువా ఒకసారి నన్ను మీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేవుడు వెంటనే వెళ్ళిపోతున్నటువంటి ప్రవక్తను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళమన్నాడు. వెళ్ళిపోయి నువ్వు ఈసారి ఏం చెప్తావంటే 15 ఏళ్ళు నేను ఆయుష్యాన్ని పెంచాను అని చెప్పు అన్నాడు. అంటే తగ్గించటం, పెంచటం, చంపటం, జీవింపజేయటం ఎవరి హస్తాల్లో ఉందమ్మా? సుజనీ గారు, దేవుడేనా? దేవుడు అండి. ఆ విషయం మర్చిపోబాకండి ఎప్పుడు కూడా. ఎప్పుడంటా నీకు లైఫ్ని ఎక్కువ చేస్తాడు దేవుడు? హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి నువ్వు, హృదయపూర్వకంగా. మరొక ప్రాముఖ్యమైన విషయం నిన్నటి ఫంక్షన్లో ఏమంటే, 3వది ఇది. ప్రియులరా, పెంచలీ గారు ఏం చేశారంటే, వాళ్ళ అమ్మా నాన్నల మీద ఎంత ప్రేమ ఉందో లోపల నాకు తెలియదు, ఎందుకంటే మనసులను మనకు తెలియదు కాబట్టి.
వాళ్ళ అమ్మా నాన్నగారిని వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ అప్పుడు వాళ్ళిద్దరిని మధ్యలో కూర్చోబెట్టి సన్మానం చేయటానికి మొదట నా పర్మిషన్ అడిగి చేయించాడు దాన్ని. చాలా సంతోషం వేసింది. అప్పుడే నేను ఒక వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేశాను, మీలో ఎంతమంది గుర్తుందో తెలియదు. మొదట విషయం మర్చిపోదా, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలంటాయా బాబు? సన్మానిస్తున్నావా, జోకులు వేస్తున్నావా, కృంగతీస్తున్నావా తల్లిని తండ్రిని? చెప్పిన మరి ఏంది మీరు చెప్పేది నాకు అంటున్నావా? పళ్ళన్నీ ఊడిపోతాయేమో జాగ్రత్త, నీ లైఫ్ స్పాన్ తగ్గిపోతాయేమో జాగ్రత్త. తల్లిని కొట్టడానికి వెళ్తున్నావా, తండ్రి మీదకి వెళ్తున్నావా, తల్లిని తండ్రిని రోడ్డు మీద వదిలేస్తున్నావా, నువ్వేం ఏసీ రూమ్లో ఉంటున్నావా? నువ్వు బయట పండుకో, కావాలంటే నేల మీద, తల్లిదండ్రులు లోపల పండుకోబెట్టు. సన్మానించడం అంటే అది. ఏమండి, పైకి మనం గౌరవిస్తాము, కానీ హృదయపూర్వకంగా చేయాలి. మరి అటువంటి మంచి పని చేశారు అక్కడ అందరి ముందు. నాకు చాలా సంతోషం వేసింది ప్రియులారా. తల్లిదండ్రుల పట్ల ఈ రోజుల్లో ఆ ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. వాళ్ళ తల్లిదండ్రులనే కాకుండా వారికి చదువు చెప్పినటువంటి హెడ్ మాస్టర్ అయిన గోపాలరెడ్డి గారిని కూడా మరి సత్కరించారు. ప్రియులారా, గొప్ప విషయం. మనకు విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళు, మన పెద్దలు, మన తల్లిదండ్రులు, వాళ్ళు మనం మర్చిపోకూడదు. దేవుడు అంటున్నాడు, ఆ మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు. తల్లిని తండ్రిని సన్మానించమనేది ఏంటి? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను నువ్వు పాటిస్తే ఏమవుతావంట? నీ లైఫ్ పెరుగుద్ది. ఏమంటే మందులు మాకులను బట్టి నీ లైఫ్ పెరగదు. నీ లైఫ్ పెరగాలి అంటే ఒకటే నీతి, దేవుని వాక్యాన్ని చదవాలి, దాన్ని హృదయపూర్వకంగా కైకొని ఆచరించాలి. ఈరోజు నువ్వు ఆ నిర్ణయంలో ఉన్నావా? లేవేమో, అటు ఇటు తప్పిపోయావేమో. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకో, ప్రభువా ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచే, రేపు నుంచి కాదు, ఈ రోజు నుంచే నీ వాక్యాన్ని చదువుతా, ఒక అరగంట టైం కేటాయిస్తా. ఉద్యోగానికి 12ంటికి వెళ్ళాలా, 11ంటికి కూర్చుంటా. స్నానం చేస్తావా ఒక గంట సేపు, అరగంట సేపు తింటావే. ఏమన్నా ఒక అరగంట సేపు నువ్వు వాక్యం చదవలేవా? నీ లైఫ్ని పెంచేది అదండి, మందులు కాదు. మన చుట్టూ ఉండే డాక్టర్లు కాదు మన లైఫ్ని పెంచేది, దేవుడు అండి. ప్రియులారా, గమనించండి. ఏం చేస్తాయంట దేవుడు? అవి దీర్ఘాయువును, అంతేకాకుండా మరొక మాట కూడా యాడ్ చేశాడు దేవుడు, సుఖజీవముతో గడుచు సంవత్సరములను. మూడోది ఏంటంట? శాంతిని. ఎంత గొప్ప విషయం అండి. 3 గొప్ప ఉపయోగాలు ఉన్నాయండి. ముసలివాళ్ళు కూడా భయపడొద్దు, మీరు వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకోండి, ఇంకా మీ లైఫ్ని దేవుడు పొడిగిస్తాడు. మీరు 100 ఉంటే 150 దాకా బతుకుతారండి, 60 ఉంటే 100 దాకా బతుకుతారు. ఇంకా వెళ్ళిపోద్ది, స్పాన్ పెరిగిపోద్దండి, లైఫ్ పీరియడ్ పెరిగిపోద్ది. కాబట్టి భయపడొద్దు. రోగాలను చూసి, జబ్బులను చూసి, వాటిని చూసి, వీటిని చూసి మీరు భయపడొద్దండి. వాటి పట్ల అవి ఉన్నాయండి, పోనీయండి. కానీ నువ్వు మాత్రం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకొని దాన్ని ఆచరిస్తే వచ్చే ఉపయోగాలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా పెద్ద లిస్ట్ ఇవ్వబడింది. అది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ప్రియులారా. ఇక్కడ మాత్రం 3 చెప్పాడు. దీర్ఘాయువు వస్తుంది, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు వస్తాయి. సుఖజీవంతో గడిచే సంవత్సరాలు వస్తాయి ప్రియులారా. మూడోది ఏంటో తెలుసండి? శాంతి సమాధానం నీ యొక్క జీవితానికి వస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మాటలైన యేసయ్య మాటలను హృదయపూర్వకంగా మనం గైకొనాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసండి? 3వ వచనాన్ని చదువుకుందాం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. 3వ వచనంలో ప్రభు తెలియపరుస్తున్నాడు. నీ జీవితంలో ఉండాల్సింది ఏంటో తెలుసండి? ఏమంటే కుట్ర కాదు, నీ యొక్క జీవితంలో కరుకుదనం కాదు కావాల్సింది. ఎప్పుడు పోట్లాడే తత్వం కాదు. కొంతమంది ఇళ్ళలో ఎప్పుడు పోట్లాటకే రెడీగా ఉంటారు, ఎప్పుడు తన్నులాట గుద్దులాటకు రెడీగా ఉంటారు, ఎప్పుడు ఇంట్లో రణరంగమే, ఎప్పుడు ఇంట్లో యుద్ధాలే. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? నీవైతే దేవుని బిడ్డవైన నీవు, నన్ను నమ్మిన నీవు, నా యొక్క రక్తంలో నీ పాపాలు కడుక్కున్నటువంటి నీవు ఏం చేయాలి తెలుసా? దయ నీ జీవితంలో ఉండాలి. ఏముండాలండి?
దయ ఉండాలి. చాలామందికి నిర్దయ ఉంటుంది. బాధలో, ఇబ్బందులో, ఇరుకులో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద నీకు దయ రావట్లేదేమో. యేసు ప్రభువుని చూడండి, కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి మోకాళ్ళలోని యేసయ్యా నన్ను బాగు చేయయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడండి? కనికరముతో నిండినటువంటి వాడు వెళ్ళి ఆ వ్యక్తిని తాకాడు. కుష్ఠరోగిని ముట్టుకోవటం అంటే అపవిత్రంగా ఫీల్ అవుతారు. యేసు ప్రభు వంటి పరిశుద్ధుడు పట్టుకోవటం అంటే ఇంకా సామాన్యమైన విషయం కాదు, అది ప్రియమైనటువంటి గొప్ప విషయం. ఆయన వెళ్ళి అతన్ని తాకాడు. వెంటనే ఏమైందండి ప్రియులరా? కుష్ఠరోగం వెంటనే మటుమాయమైపోయింది. కుష్ఠరోగం ఉంది, అక్కడ కుష్ఠరోగం ఉంది, జబ్బు ఉంది, సమస్య ఉంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తాకాడో వెంటనే ఏమైపోయిందండి? వెంటనే కుష్ఠరోగం మాయమైపోయింది. ప్రియులారా, నిజంగా ఇక్కడ తెలియపరచబడతా ఉంది, అట్టి దయ, అట్టి కరుణ, యేసయ్యకు ఉన్నటువంటి ఆ దయా కరుణ నీకు నాకు కావాలంట. యేసయ్య బిడ్డలకు, యేసయ్య మనలో ఉంటే ఆయన క్వాలిటీ మన జీవితంలో ఉంటుంది. ప్రియులారా, దయ ఉండాలంట. రెండోది ఏం కావాలంటండి? చాలామందికి దయ ఉంది. ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే వెంటనే ఏదో ఒకటి వేస్తాం, భలే దయా తత్పరత మనకు ఉంటుంది. కానీ ఈ రెండోది ఉండట్లేదు చాలామందిలో. ఏముండట్లేదమ్మా? సత్యం ఏది మన జీవితాల్లో? కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తూ ఉంది, మీటర్ని అడ్జస్ట్ చేస్తున్నావు. ఏమండి, దొంగ కరెంటు బిల్లులు, దొంగతనం చేసేస్తున్నావు. ఏమండి, ఇంట్లో ఉన్న డబ్బులే కొట్టేస్తున్నారు కొంతమంది పిల్లలు, పెద్దలు, భార్యలు. కొంతమంది చెప్పకుండా తీసేస్తూ ఉంటారు, చెప్పకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, తర్వాత అయినా చెప్పరు. సత్యం ఏది? అబద్ధం ఉంది జీవితంలో. నీ జీవితంలో అబద్ధం రాజ్యం చేస్తుందేమో. అబద్ధాన్ని వదిలిపెట్టు. అబద్ధం అంటే ప్రభువు గిట్టదు. అబద్ధం అంటే ప్రభువు గిట్టదండి. అననీయ, సపీర్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ యొక్క పొలాన్ని అమ్మి కొంత తీసుకొచ్చి అపోస్తలులు దైవజనుల ఎదుట పెట్టి కొంత వాళ్ళ దగ్గరే పెట్టేసేసుకున్నారు. ఎంతకు అమ్మారయ్యా అని అడిగితే ఏం చేశారండి వాళ్ళు? అబద్ధం ఆడారు. అబద్ధం. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నావు? నోరు తెరిస్తే అబద్ధాలు. అసలు అబద్ధాల గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసండి? అబద్ధమునకు జనకుడు ఎవడంట? మరి నీలో అబద్ధం ఉంది అంటే అర్థం ఏంటండి? నువ్వు ఎవరి సంబంధివి? దేవుడి సంబంధివా? మరి సాతానుడి సంబంధివా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మరి 100 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట? యేసు ప్రభు చెప్పాడా? ఏమన్నా బైబిల్లో చెప్పిందా? ఏమ్మా గ్లోరీ, బైబిల్ ఏమైనా రాసిందా 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయొచ్చని? ప్రియమైన వాళ్ళు గమనించండి, అబద్ధాలు ఆడటానికి వీల్లేదు. సత్యమే. దేవుని పేరు ఏంటండి? ఆయన ఎలాంటి వాడు తెలుసా? యోహాను సువార్త 14:6లో ఉంది, నేనే మార్గమును, నేనే సత్యమును. సత్యవంతుడైన యేసయ్య నీ జీవితంలో ఉంటే నువ్వు సత్యం కోసం నిలబడతావు. సత్యమందు మనల్ని ప్రతిష్ఠ చేశాడంట. యోహాను సువార్త 17:17 సత్యమందు ప్రతిష్ఠ చేస్తున్నాడు. సత్యం పలకాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ తెలియపరచబడతా ఉంది, దయను సత్యాన్ని ఎన్నడూనూ నిన్ను విడిచిపోకుండా ఉండాలంట. వాటిని ఏం చేయాలంటమ్మా? దయని సత్యాన్ని కంఠభూషణంగా. కంఠం అంటే చాలామంది మగవాళ్ళు, ఆడవాళ్ళు కంఠంలో ఏముంటాయమ్మా? రకరకాల గొలుసులు ఉంటాయి. ఎన్ని గొలుసులుంటే అంత గొప్ప కదా. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, సరే గొలుసులు వేసుకున్నావు, వేసుకో, మంచిదే. కానీ వాటికంటే ఎక్కువగా నీ కంఠంలో ఏముండాలి తెలుసా? ఒక గొలుసు ఉండాలి. ఆ గొలుసులో ఏముండాలి తెలుసా? ఏమండి, ఆయా రాళ్ళు కాదు, ఆయా తాయెత్తులు కాదు. ఏముండాలమ్మా? దయా సత్యం అనే రెండింటినంట పెట్టుకోవాలంట, ఒక దండలాగా. రెండింటిని కంఠభూషణంగా ధరించాలి, ఎప్పటికీ ఉండాలి. అంతేకాదు ఇంకోటి చెప్తున్నాడు ఆయన, నీ హృదయమును పలక మీద రాసుకోవాలి. మామూలు పలక కాదు, సండే స్కూల్లో ఉన్న బోర్డు మీద కాదు, హృదయం అనే పలక మీద రాసుకోవాలి. హృదయం మీద రాస్తే అవి తొలగిపోతాయా? ఎవరన్నా చెరిపేయగలరండి? ఏమండి, బట్టల మీద మరకలుంటే చెరిపేయగలం, గోడల మీద మరకలుంటే పోగొట్టగలం. హృదయం మీద కొంతమంది అంటూ ఉంటారు, అరే దెబ్బ కొట్టావురా నన్ను. ఎక్కడ కొట్టావు? ఎక్కడ కొట్టానయ్యా? గుండెల మీద కొట్టావురా నువ్వు. అది ఎప్పటికీ పోదురా. ఏందంట? గుండెల మీద పడిన దెబ్బలు, మరకలు ఎప్పటికీ మర్చిపోవంటాం మనం. ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా ఒక మరక చేసుకో. అదేం మరకో తెలుసా? దయా సత్యం అనే మరక పెట్టుకోయా. అవి ఉంటే మంచిదయా. అవి మరకలు అనుకున్నా అవి నీ జీవితానికి ఉపయోగం అంటున్నాడు. ఏంటంట? దయా సత్యాన్ని విడిచిపోనీయకుండా కంఠభూషణంగా ధరించుకొని హృదయం అనే పలక మీద రాసుకుంటే ఏమవుద్దంటండి?
4వ వచనంలో దాని రిజల్ట్ చెప్తున్నాడు. చూడండి ఏం రాయబడిందో. ఎప్పుడైతే దయా సత్యం నీ జీవితంలో ఉంటాయో అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనొంది, నువ్వు ఎప్పుడైతే ఇతరుల పట్ల దయా సత్యం కలిగి ఉంటావో దేవుడు నిన్ను దయతో చూస్తాడంట. మిగిలిన మనుషులందరూ కూడా నీ మీద దయ చూపిస్తారంట. ఎంత గొప్ప రిజల్ట్ అండి ఇది. అద్భుతమైన మాట అక్కడ చెప్పబడుతున్న ప్రియుల 4వ వచనంలో, అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు. ఒకళ్ళ గురించి చెప్పలా, మానవులందరూ ఎవరైనా కానీ మానవులందరి దృష్టికి నువ్వేమవుతావంట, దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. నేను చాలా మంచోడు, నేను ఎంత మంచి పాస్టర్నో తెలుసా, నా గురించి చెప్పారా అని నేను మిమ్మల్ని అడగటం, ఏమండి నేను అందరికి పోయి చెప్పుకోవటం కాదు కావాల్సింది. దయా సత్యం నా జీవితంలో ఉంటే ఆటోమేటిక్గా నేను మంచివాడననే గుర్తింపు ప్రజల్లో వచ్చేస్తుందండి. ప్రజల్లో వచ్చేస్తుంది అంతే. మంచోడు చెడ్డోడా, నువ్వు చెడ్డోడు అయినా చెడ్డోడు అని వస్తుంది, మంచోడు అయితే మంచోడు అని వస్తుంది. ఈ రోజున నీవు దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో మంచి పేరు చాలామందికి ఉంటుంది. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని మాత్రం చూస్తారు కాబట్టి. దేవుని దృష్టిలో మంచి పేరు కావాలంటే ఏం కావాలమ్మా? హృదయంలో దయా సత్యం కావాలి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అండి. ఆయన తీర్పు అల్లాటప్పాగా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. కనుక ప్రియులరా, దేవుడే నిన్ను మంచోడురా అని అంటాడంట. నువ్వు మంచోడు అంటాడు. ఎవరిని మంచోడు అని అంటాడంట? రోమాపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాల్లో ఏమండి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా ఉచితముగా ఏమవుతున్నారంట? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితముగా నీతిమంతులు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఉచితముగా మంచివాళ్ళు అని తీర్పు పొందుతున్నారంట. నీతి అంటే మంచి. రైచువస్ పీపుల్, they will become righteous whoever believes in the name of Jesus. యేసు ప్రభు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో కుల గోత్రాలతో సంబంధం లేదు. ఏమండి, ధనిక పేద అనేటువంటి తేడా లేదు. నల్లగున్నావా, తెల్లగున్నావా, ఎర్రగున్నావా, పచ్చగున్నావా, రకరకాల రంగులు పూసుకున్నటువంటి జీవితంలో ఉన్నావా అనవసరం. నువ్వు యేసు ప్రభుని నమ్మితే నువ్వు నీతిమంతుడివే, మంచిదానివి, మంచి వ్యక్తివి అవుతావు అని బైబుల్ సెలవిస్తూ ఉంది. నా మాట కాదు ఇది. మంచి దయ సత్యం యేసయ్యలో ఉన్న అట్టి యేసయ్యని నీ జీవితంలోనికి పిలువు. నీ జీవితం మంచిగా మారిపోతుంది. చెడుగా ఉన్న జీవితం మంచి అయిపోతుంది. చీకటిగా ఉన్న నీ జీవితం వెలుగుతో నింపబడిపోతుంది. ప్రియులరా, 3వ ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తాం. 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చాలండి ప్రియులరా, 5-6 వచనాల్లో ఉన్న భాగాలు గమనిస్తున్నట్లయితే అద్భుతమైనటువంటి మాట ప్రభు తెలియపరుస్తున్నాడు. ఏంటో తెలుసండి? మొట్టమొదట నీ స్వబుద్ధిని ఏం చేయాలంట? నీ సొంత బుద్ధి పక్కన పెట్టేసి. చాలామందికి వాళ్ళ సొంత బుర్రను ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి పనిలో సొంత బుర్ర. అదేంటండి బుర్ర పెట్టొద్దా అంటే, బుర్ర లేకుండా పని చేస్తున్నావు ఏందిరా అని అంటారు కదండి. బుర్ర పెట్టాలి. ఎట్లా పెట్టాలా? యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నీ బుర్రను కొట్టేసుకొని ఏమని చేయాలండి? యేసయ్యా నీ జ్ఞానం ఇయ్యయ్యా, నువ్వు చెప్పయ్యా నాకు ఏం చేయాలో సహాయం చేయని ప్రభు మీద ఆధారపడే బుర్ర కావాలి. నీ బుర్ర మారిపోవాలండి. నీ మెదడు మారిపోవాలి. నీ మనసు మారిపోవాలి. ఏమండి, ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయంలో, అది చిన్న విషయమా పెద్ద విషయమా, ఒక ఇల్లు కడుతున్నావా, ఒక పెళ్లి చేస్తున్నావా, ఒక అనారోగ్యం, ఒక సమస్య, ఒక డాక్టర్ని కలుస్తున్నావా, ఒక యాక్టర్ని కలుస్తున్నావా, ఏదైనప్పటికీ కూడా వాట్ ఎవర్ ద వర్క్ ఇట్ మే బీ, యూ హ్యావ్ టు ఎంక్వైర్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుణ్ణి అడగాలి. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. నీ బుద్ధి 100 చెప్పుద్ది. ఏమండి, నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమంట. దేవుని యొక్క ఆలోచన స్థిరమైంది. కాబట్టి నరుల యొక్క ఆలోచనలు బట్టి పోవటానికి ఇష్టపడబాకు. ఆమె చెప్పింది, ఏమని చెప్పింది, ఇప్పుడు బాగానే ఉంటారు.
ఎవరో ఒక ఫ్రెండ్ కలిసి 4 మాటలు చెప్పగానే ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఏమండి, అప్పుడు దాకా బాగానే ఉంటుంది పని అంతా, ఉద్యోగం అంతా. ఎవరో ఏదో చెప్పగానే అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి లంచాలు తీసుకోవటం. ఏం కాదు, ఏం తప్పు కదా. ప్రియమైనటువంటి వాళ్ళు గమనించండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎల్లయ్య పొల్లయ్య మాటలు కాదు కావాల్సింది. దేవుడు ఏం చెప్తున్నాడు? విను, ఆలకించు. ప్రియులరా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. పూర్ణ హృదయంతో దేవుని యందు ఏం చేయాలంటమ్మా? నమ్మకం ఉంచాలి. నమ్మకం ఎట్లాంటి నమ్మకం పెట్టాలా? కంప్లీట్ బిలీఫ్ అంట, కంప్లీట్ ఫెయిత్. కంప్లీట్గా దేవుని మీరు ఆనుకొని దేవుణ్ణి నమ్మి మోసపోయినాడు ఒక్కడు లేడండి. కంప్లీట్గా నమ్మి కంప్లీట్గా నమ్మట్లేదేమో, మనం ఎక్కడో తేడా ఉందేమో గమనించండి ప్రియులారా. మరి మరొకసారి మీకు చెప్తున్నాను, మా పాప ఇక్కడ నెల్లూరులో 1-2 నెలలుగా జ్వరం వస్తూ పోతూ ఉందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంతా చూసి బాగానే ఉందన్నాడు. మళ్ళీ మేడం గారు ఉండేసేసి, సార్ ఎందుకో డౌట్గా ఉంది, దగ్గు ఎక్కువగా ఉంది, 1 రోజుల నుంచి తగ్గట్లేదు, టీబీ ఏమన్నా ఉందేమో టెస్ట్ చేయండి అని. ఏమో డాక్టర్? ఆయన అడగా, మేడం అదేంది ఇదేంది, లేదు టెస్ట్ చేయండి. ఆయన టెస్ట్ రాశాడు, పక్కనే పోయాం, టెస్ట్ చేశారు, చేతి మీద ఏదో తీశాడు, రౌండ్గా గీత గీశాడు. 48 గంటల్లోగా ఆ రౌండ్ సర్కిల్ ఏదైతే గీసానో మార్కు పెట్టి, అది మిగిలిన చర్మం కంటే అది ఎర్రబారాలి, కొద్దిగా సైజు పెరగాలి. పెరిగింది అంటే టీబీ ఉన్నట్టే లెక్క. ప్రియులారా, 24 గంటలు దాటేటప్పటికల్లా అది ఎర్రబడింది, కొద్దిగా సైజు కూడా పెరిగింది. తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశాడు, ఓకే టీబీ అన్నాడు. మందులు ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి, ఒక 3 నెలల్లోనే తగ్గిపోద్ది, ఏం భయపడబాకండి అన్నాడు నాతో. అదే రోజు మేడం గారు ఒక మీటింగ్కి వెళ్ళింది, స్త్రీల కుడికలో వాక్యం చెప్పి వస్తుంది. ఆమె ఎంత అడిగినా నేను రిజల్ట్ చెప్పలా. అయితే గమ్ముకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా గగ్గోలు పెట్టి ఏడవటం బిగిన్ చేసింది. ఆ రాత్రి అంతా ఏడిపే, నిద్రపోలా. ప్రియులారా, ఆ తర్వాత రోజే ఇమీడియట్గా మార్నింగ్ అపాయింట్మెంట్ తీసేసుకుంది. ప్రియులారా, గమనిస్తున్నట్లయితే మరి వెంటనే చెన్నై హాస్పిటల్కి వెళ్ళిపోయాం. కంచి కామకోటిలో పనిచేస్తున్న తర్వాత బయటకు వచ్చిన ఒక ఆయన, పెద్ద ఆయన సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని, ఆ నెక్స్ట్ రోజు ఈవినింగ్ 5 గంటలకు అపాయింట్మెంట్ వెళ్ళిపోయాం. కారు వేసుకొని పాపను తీసుకొని అక్కడ తీసుకొని వెళ్ళేటప్పటికల్లా వాళ్ళంతా టెస్ట్ చేశారు, అన్నీ చేశాడు. టెస్ట్ పాజిటివ్ కనిపిస్తుంది చేతి మీద. అర్థమైందండి? ఏమి రిపోర్ట్స్ అన్నీ చూపిస్తానికని కట్ట ముందేస్తే అవన్నీ పక్కన పెట్టండి అన్నాడు ఆయన. అవన్నీ పక్కన పెట్టండి అని చెప్పేసి పాపను పండుకోబెట్టిన తర్వాత ఆయన ఈ డొక్క దగ్గర, అక్కడ ఇక్కడ చెస్ట్ దగ్గర అట్లా ఒత్తి ఏదో జస్ట్ అట్ట 2-3 స్పాట్స్లో అట్ట ఒత్తి చూశాడు. ఒత్తి చూసి ఒకటే చెప్పాడు, నాకైతే ఏమనిపించలేదు అని అన్నాడు. టెస్ట్ పాజిటివ్ కనిపిస్తుంది అక్కడ, రిజల్ట్ మాంగ్ టెస్ట్ అంటారు దాన్ని, టీబీ టెస్ట్. కానీ డాక్టర్ ఏమన్నాడు? ఏమి లేదంటున్నాడు. అయినా ఈ టెస్ట్ పాజిటివ్ అని మీ డాక్టర్లు ఇచ్చారు కాబట్టి నేను ఒక బ్లడ్ టెస్ట్ రాస్తున్నాను, ఇది చేయించుకొని రండి పొండి అన్నాడు. అప్పుడు వెంటనే మన మేడం గారు కొద్దిగా చక్కగా ఎక్కువగా మాట్లాడద్దు కాబట్టి, సార్ మా నెల్లూరులో టెస్ట్ చేయించుకొని రావచ్చా అని అనగానే, అమ్మా నీకు దండం పెడతామమ్మా అన్నాడు ఆయన. మీ నెల్లూరులో టెస్టులు ఉన్నవి లేనివిగా, లేనివి ఉన్నవిగా చూపిస్తారమ్మా, దయచేసి వద్దు, మాకుందమ్మా ల్యాబ్, ఆ ల్యాబ్లోనే చేయించండి అన్నాడు. వెళ్ళాము, టెస్ట్కి ఇచ్చేసాము. వాళ్ళు అన్నారు 3 రోజుల్లో రిజల్ట్ వస్తుంది, 3 రోజుల్లో రిజల్ట్ వస్తుంది, కానీ మీరు రావాల్సిన పని లేదు, మీకు ఫోన్లోనే వాట్సాప్లో మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. డాక్టర్ గారు కూడా అన్నారు, ఏమన్నారంటే, అమ్మ మీరు రావాల్సిన పని లేదు, అది టెస్ట్ ఎట్లా వచ్చినా పర్వాలా, అర్థమైందా, నేను ఫోన్లోనే మీకు మొత్తం మాట్లాడేస్తాను అన్నాడు. ప్రియులారా, నెగిటివ్ వస్తే భయపడబాకండి, ఓకే పాజిటివ్ ఒకవేళ వస్తే నేను ఫోన్లోనే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను, అసలు భయపడాల్సిన పనే లేదని అన్నాడు. అసలు ఉండదు అన్నట్టే చెప్పాడు ఆయన. ప్రియులారా, మరి 3 రోజులు రిజల్ట్ అన్నారు, 1వ రోజుకే రిజల్ట్ వచ్చేసింది. వాళ్ళు ఫోన్ చేసి అమ్మగారికి చెప్పేశారు, మేడం ఏమీ లేదు, ఆ టీబీ అనే సిమ్టమ్స్ కూడా లేవు. చేతులు పైకిద్దాం, హల్లెలూయా. టీబీ టెస్ట్ నెల్లూరు వాళ్ళు పాజిటివ్ ఇచ్చారు కదండి. మాంగ్ టెస్ట్ ఎప్పుడు కూడా తప్పు ఉండదు. అంటే ఏంటి విషయం? టీబీ వచ్చింది నిజమే, టీబీ ఉంది నిజమే, కానీ ఆ రాత్రికి రాత్రే ప్రభు మార్చేశాడు. కారణం
కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతావయ్యా అని హిజ్కియా రాజుతో ప్రవక్త వచ్చి చెప్పాడు. ఆ ప్రవక్త చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈ లోపుగానే ఈయన గోడ తట్టు తిరిగి రాజు కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేశాడండి. కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగాడు. వెంటనే దేవుడు వెళ్ళిపోతున్నటువంటి ప్రవక్తని వెనక్కి పంపించి, ఒరే నాయన మళ్ళీ నువ్వు వెళ్ళి మాట్లాడాలి. ఏంటి? 15 సంవత్సరాలు నేను ఆయుష్యాన్ని పెంచుతున్నానని చెప్పాను అన్నాడు. జీవ మరణాలు దేవుని గుప్పిట్లో ఉన్నాయి ప్రియులారా, యేసయ్య గుప్పిట్లో ఉన్నాయి. ఆయన పొడిగించగలడు, తగ్గించగలడు. ఆయన నమ్ముదాం. ఇక్కడ వాక్యంలో తెలియపరచబడతా ఉంది, నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచుము. అంతేకాదు ప్రియులారా, మూడో విషయం ఏం చేయాలో తెలుసా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటినంట ఆయన అధికారానికి ఒప్పేసుకోవాలంట. నీ ప్రవర్తన అంతా, నువ్వు చూసే చూపు, నడిచే నడత, ఏమండి తినే తిండి, అన్నీ ఏ యాక్టివిటీస్ అయితే నీ శరీరం ద్వారా జరుగుతూ ఉన్నాయో, నువ్వు ఒకవేళ చదువుతున్నావా, నువ్వు మాట్లాడుతున్నావా, పరిగెత్తున్నావా, బట్టలు వేసుకుంటున్నావా, ఏమండి తింటున్నావా, టీవీ చూస్తున్నావా, ఏం చూస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ప్రవర్తన అంతటినీ కూడా అంట దేవునికి ఏం చేయాలంట? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, అప్పచెప్పుకోవాలి. ఆయన నీ ప్రభువుగా ఉండాలి. అయ్యా నా ప్రవర్తన గమనించు, నీకు లోబడి నేను ఉంటా అని నీ ప్రవర్తన అంతటిని ఆయనకి అప్పచెప్పేసుకో. ఈ 3 పనులు చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసండి ప్రియమైనటువంటి వాళ్ళరా. 6వ వచనం చివరిలో చెప్పబడుతుంది, అప్పుడు ఆయన నీ త్రోవలను, నీ మార్గాన్ని ఆయన సెట్ రైట్ చేస్తాడు. 100 జంతువులు అడ్డొచ్చినా నరుక్కుంటూ వెళ్తాడు. 100 రోగాలు వచ్చినా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. నిన్ను నడిపిస్తాడు ఆయన. అందుకనే ఒక పాట ఉంది మనకి తెలుసండి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అర్థమైందమ్మా? నడిపిస్తాడు ఆయన. భయపడొద్దు. 40 సంవత్సరాల అరణ్య మార్గం గుండా తన ప్రజలను నడిపించినటువంటి దేవుడు. వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలా, వేసుకున్న బట్టల మాయలా, 40 సంవత్సరాలు తినే తిండికి కరువు లేకుండా చేశాడు దేవుడు. పోషించిన పోషకుడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. ప్రియులారా, మన మార్గాల్ని సరళము చేస్తాడంట. 4వ ప్రాముఖ్యమైన విషయం 7వ వచనం చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఏంటంటే నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అని అనుకోబాకు. అది నిన్ను కొంప ముంచేస్తుందండి. నేను జ్ఞానిని కదా అని అంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో గర్వానికి చోటిచ్చావు. బైబిల్ సెలవిస్తూ ఉంది సామెతల పుస్తకంలో ఒక చోట ఏం రాయబడిందో తెలుసండి, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వానికి చోటు ఇవ్వద్దు దయచేసి ప్రియులారా. దేవుని బిడ్డల యొక్క జీవితంలో గర్వం ఉండకూడదు. అదండి, లూసిఫర్ అనేటువంటి దేవదూత పరలోకంలోనే గర్వించాడు. దేవుడు ఏం చేశాడు? వెంటనే తోసేశాడు కిందకి. ఏమ్మా, గర్వించిన ప్రతి ఒక్కరిని కూడా బిలాం అనేటువంటి వ్యక్తి ఖడ్గంతో చంపబడ్డాడు. ప్రవక్త ఆయన. ఏమండి, గర్వించినటువంటి నెబుకద్నెజరు ఏమయ్యాడండి? బబులోను దేశపు రాజు. నేనే కదా, మొత్తం నాదే కదా అని అనుకున్నాడు. అడవి గాడిద వంటి స్వభావాన్ని కలిపి ప్రియులారా, పశువులు మేసే గడ్డిని మేసాడు ఆయన. రాజు అయ్యుండి తరిమేశారు అందరూ కూడా, ప్రజలందరూ. ఎప్పుడైతే గర్వాన్ని అణుచుకొని పశ్చాత్తాపడి ప్రభువుకు తన జీవితాన్ని అప్పచెప్పుకున్నాడో, దేవుడు మళ్ళా తన పూర్వపు స్థితిని ఇచ్చాడు. మళ్ళా రాజ్యంలోనికి తీసుకొని వచ్చాడు, రాజుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యంలో తెలియపరచబడుతుంది, జ్ఞానిని కదా అని గర్వపడొద్దు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏం కావాలంటండి? చెడుతనాన్ని విడిచిపెట్టు. ఏమా, మురికి బట్టలు ఎంతమంది వేసుకొని వస్తారు ఫంక్షన్కి? నిన్న అమృతం గారు వాళ్ళ మీటింగ్లో ఎంతమంది అమ్మా మురికి బట్టలు వేసుకొని వచ్చారమ్మా? కంపు కొట్టే బట్టలు ఎంతమంది వేసుకొచ్చారు? ఎవరు మాట్లాడలేదే? అట్లాగే చెమటలు కక్కుంటా ఇష్టం వచ్చినట్టు ఎవరైనా వచ్చేసేసారా? ఏదైనా మీటింగ్కి వెళ్తుంటే మనం ఫ్రెష్గా వెళ్ళాలని కోరుకుంటాం, మంచి బట్టలు వేసుకోవాలని కోరుకుంటాం. ఒకవేళ మురిగ్గా ఉంటే సెంటు కొట్టుకొని వస్తాం. ఏమ్మా, ఎంత జాగ్రత్త పడతాం, అలంకరించుకొని వస్తాం, పిల్లల్ని అలంకరిస్తాం, పెద్దోళ్ళని అలంకరిస్తాం, ఎంత జాగ్రత్త పడతాం. ప్రభు అంటున్నాడు, నీ యొక్క చెడుతనాన్ని నువ్వేం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. పాపాన్ని అంతే పెట్టుకొని వస్తే కుదరదు.
చెడు బట్టలు, మురికి బట్టలు, పాపపు బట్టలు వదిలేసేయాలి. నీవు చెడును వదిలేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మన శరీరంలో ఉన్నటువంటి చెత్త చెదారం శరీరంలోనే ఉండదు. ఉంటే చచ్చిపోతాం, తెలుసండి మీకు? ఏమండి? నెంబర్ 1, 2 మన శరీరంలో ఉన్నటువంటి చెత్త అవి శరీరంలోనే అంతే. ఒక 10 రోజులు, 10 రోజులు, ఒక 50 రోజులు, 100 రోజులు పెట్టండి, శరీరం అంతా పాడైపోద్ది ప్రియులరా. స్మాష్ అంతే, చస్తారంతే మనుషులు. దేవుడు ఒక ప్రొవిజన్ ఇచ్చాడు, అవి బయటికి పోయేటట్టు చేశాడు. శరీరంపై ఉన్నటువంటి చెమట కూడా ఏం చేస్తుందంటే చర్మం బయటకు వదిలేస్తుంది చెడుని. చెడు వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది, చెడు అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. యేసయ్య బిడ్డలు, యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు కూడా చెడుతనాన్ని ఏం చేయాలంటండి? విసర్జించాలి, విడిచిపెట్టాలి. నువ్వు పట్టుకుంటున్నావంటే, చెడ్డ మాటలు పట్టుకుంటున్నావంటే, చెడ్డ జోకులు పట్టుకుంటున్నావంటే, చెడులోకి 10 మందిని నడిపిస్తున్నావంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు చెడుగు బిడ్డవి, సాతానుడు బిడ్డవి, అపవాది బిడ్డవి, దొంగ బిడ్డవి. పైకి మాత్రమే దేవుని బిడ్డగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. ప్రియులరా, ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది, నీవు గర్వాన్ని వదిలి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే ఏమవుతుందో తెలుసా? రిజల్ట్ 8వ వచనంలో చెప్పబడుతుంది. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం అదేనంట. దేవుడే ఇస్తాడు ఆరోగ్యం నీకు. చెడును ఎప్పుడైతే వదిలేస్తావో నీ దేహానికి ఆయన ఆరోగ్యం, అంతేకాకుండా నీ ఎముకలకు పవర్ ఇస్తాడంట, శక్తి ఇస్తాడంట, సత్తువు ఇస్తాడంట. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి, ఎంత గొప్ప విషయం ప్రభు తెలియపరుస్తున్నాడు. నీకు ఆరోగ్యం కావాలా? చెడును విడిచిపెట్టు, గర్వాన్ని విడిచిపెట్టు. ప్రభు నీకు ఆరోగ్యాన్ని ప్రదానం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. చివరి విషయాన్ని మనం ప్రియమైనటువంటి వాళ్ళరా మరి చూద్దాం. 9వ వాక్యం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఎంత గొప్ప విషయం అండి. అన్నీ చేస్తాం, పైన అన్నీ కూడా ట్రై చేయటానికి ప్రయత్నం చేయగలం కదండి. 4 విషయాలు చేసేయచ్చు. కానీ 5వ విషయం ఏం చేస్తామమ్మా అమృతం గారు? కష్టం కదా. ఆస్తిలో భాగం అబ్బాయికి అమ్మాయికి ఏమన్నా ఇవ్వగలమేమో, కానీ పాస్టర్ గారు మీకు ఎట్టిస్తామండి? అమ్మ నాకు కాదమ్మా, దేవుడికి ఏమన్నా ఇవ్వగలరా? ఏమ్మా, నీ సంపాదనలో దేవుడి భాగం దేవుడికి తీస్తున్నావా? నువ్వెంత సంపాదించినా నీ సంపాదన అంతటిలో 10వ భాగం దేవుడిదంట. దేవుని కోసం వాడాలి, దేవుని మందిరానికి తెచ్చేయాలి, దైవజనుడి దగ్గరికి తెచ్చేసేయాలి. లేదంటే నీ జీవితానికి నష్టం, నీ కుటుంబానికి నష్టం, అరిష్టం. నా మాట కాదు, బైబిల్ మాట. దేవుని బిడ్డలు చేయాల్సిన పని ఏంటి అన్నట్లయితే, నీ రాబడి ఎంతైతే ఉందో దాంట్లో ప్రథమ ఫలము దేవుడిదే, మొట్టమొదటి జీతం దేవుడిదే, మొట్టమొదటి పంట దేవుడిదే. ఆ తర్వాత వచ్చే పంటలన్నింటిలో, ఆ తర్వాత వచ్చే జీతాలన్నింటిలో ఏం చేయాలంట? 10వ భాగం దేవుడిది, 10వ భాగం దేవుడిది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ తెలియపరచబడతా ఉంది, రాబడి అంతట్లో ప్రథమ ఫలం. ఇంకో పని ఏం చేయాలంటమ్మా? ఆస్తిలో భాగం ఇవ్వాలి. ఆస్తిలో భాగం, ఆస్తిలో భాగాల కోసం కుటుంబంలో ఉన్న బిడ్డలు అందరూ పోట్లాడుకోవటం ఎక్కువైపోయింది. రే తల్లిదండ్రులు కొడుకులకు కదా ఇచ్చి మాకు కూడా ఇవ్వాలని ఆడవాళ్ళు కూడా లేస్తున్నారు. ఏమన్నా అందరికీ భాగాలు కావాలి. ఎవరైనా ఒకళ్ళు వచ్చేసి, అయ్యా నాకు భాగం ఇవ్వకపోయినా పర్వాలా, దేవుడికి ఒక భాగం ఇవ్వండి అని చెప్పేవాళ్ళు ఉన్నారా? దేవుడి భాగం కూడా మనం లాగేసుకుంటాం. ప్రియులారా, నీ ఆస్తిలో ఏం చేయమంటున్నాడా ఉదయ్? నీ ఆస్తిలో భాగం దేవుడికి ఇవ్వాలంటే ఇస్తావా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. రాబడంతట్లో ప్రథమ ఫలం ఆస్తిలో భాగం ఇచ్చి ఏం చేయాలంట? దేవుణ్ణి ఘనపరచాలంట. దేవుడు ఘనపరచబడతాడు ఎప్పుడైతే నీవు ఆ ప్రయారిటీ ఇస్తావో నీ జీవితంలో. ప్రయారిటీ అది ఇవ్వటంలో కూడా గొప్పతనం ఏంటో తెలుసండి. ఏదో దేవుడిని ఏదో గొప్పవాడిగా చేయటానికి కాదు అవి ఇవ్వాల్సిందే. మనం మన 10వ భాగాన్ని కానీ మన రాబడిలో ప్రథమ ఫలాన్ని కానీ దేవుని కోసం తీసినప్పుడు ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఇదంతా దేవుడే కదా నాకు ఇచ్చింది,
ఇది దేవుని ఆజ్ఞ కదా అనేటువంటి ఈ మాటలు మన జీవితాల్లో ఉంటాయి. ఒకవేళ ఆ ఇవ్వడం అనే ప్రాక్టీస్ మన జీవితంలో లేదనుకోండి, ఏమైపోతుందో తెలుసండి, నేను కష్టపడ్డా, నేను సంపాదించా, నేను 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 అని ఏదో ఒక రోజున టకీ మన కింద పడిపోతావు జారి. ఎందుకంటే నాశనానికి ముందు ప్రియమైన వాళ్ళని గమనించు, నేను 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 అనేటువంటి సెల్ఫ్ని ఏం చేయాలంట? ప్రభు అన్నాడు, నన్ను వెంబడించేవాడు ఫస్ట్ మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంట సుజిత్? తాను కొట్టేసుకోవాలి. నేను అనేటువంటి దాన్ని కొట్టేయాలి. ప్రతిదినం సిలువ ఎత్తుకొని యేసయ్యను వెంబడించాలి. ప్రియమైన వాళ్ళ అప్పుడేమవుతుందంట? 10వ వచనం చూడండి. దేవుడికి నీ భాగం ఇస్తే, దేవుడికి చెందాల్సింది దేవుడికి చెందితే 10వ వచనంలో రిజల్ట్ ఏంటో తెలుసండి? అప్పుడు నీ కొట్లలో ధాన్యం, నీ కొట్లలో, నీ కుటుంబంలో, నీ కిచెన్లో ధాన్య పదార్థాల యొక్క కొరత ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన దాంట్లో ఇవ్వలేదేమో, నెల తిరక్కముందే, జీతాలు రాకముందే, ప్రియమైన వాళ్ళ నీ దగ్గర ఉన్నదంతా ఒక వారం 10 రోజుల ముందు అయిపోతుందేమో. కారణం ఏంటి? దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వలేదేమో, దేవుడికి చెందాల్సింది చెందలేదేమో. ప్రియమైనటువంటి వాళ్ళరా, తెలియపరచబడతా ఉంది. నీ కొట్లలో ధాన్యం ఎలా ఉంటుందంట? దేవుడికి ఇచ్చినప్పుడు సమృద్ధిగా ఉంటుందంట. అరే 100 రూపాయలు 10 రూపాయలు దేవుడికి ఇవ్వాలా, 10 రూపాయలు తగ్గిపోయిందే, వచ్చిందే 100 కదండి, వచ్చిందే 1000 కదా, వచ్చిందే 10,000 కదా, దాంట్లో 1000 తీసి ప్రభుకి ఇచ్చేసేయాలా, అయ్యో అని చాలామంది ఏమండి దేవుడి మీదే పిసినితనంతో ప్రభువు కోసమై గుప్పిలు విప్పలేకపోతున్నారు, గుప్పిలు ముడుచుకుంటున్నారు. ప్రియులరా, అయితే ప్రభు అన్నాడు, నువ్వు నా కోసం గుప్పిలు విప్పితే నీ కొట్లలో ధాన్యం ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవునికి ఏమో మనుషులకు ఇస్తాం, వాళ్ళు వడ్డీలు కట్టి మనకు రిటర్న్ ఇస్తారు కదా, మనకి ఆ సంపాదన కదా, అది మనకు లాభం కదా, మనకు లాభం చేకూర్చే పనులు అయితే బాగా చేస్తాం. కానీ అంతకంటే ఎక్కువ లాభాలు ఇవ్వగలిగి